Good morning, my dear students. Today in this video I am going to explain the relationship between depression of freezing point to lowering of vapor pressure. So already previous videos lo kuda manam discuss chesnam. One colligative property is directly proportional to another colligative property. సో ఒక కణాధార ధర్మము మరొక కణాధార ధర్మానికి అనులోమానుపాతంలో ఉంటుంది. వన్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అనదర్ కాలిగేటివ్ ప్రాపర్టీ. సో ఇక్కడ ఈ వీడియోలో ఫోర్త్ కాలిగేటివ్ ప్రాపర్టీ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్కు లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్కు రిలేషన్షిప్, సో ఏ రకపు సంబంధం ఉంది, ఈ రిలేషన్ను బేస్ చేసుకొని మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్కు డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్కు మధ్య రిలేషన్ను డిరైవ్ చేసుకుంటాం. సో కాబట్టి రిలేషన్షిప్ బిట్వీన్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్కు లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ బాష్పపీడన నిమ్నతకు మధ్య గల సంబంధాన్ని మొదట రాబడదాం. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే బాష్పీభవన స్థాన ఉన్నతి, బాష్పీభవన స్థాన ఉన్నతి, బాష్పపీడన నిమ్నతకు మధ్య గల సంబంధాన్ని ప్రీవియస్ వీడియోస్లో డెరైవ్ చేసినాము. అదే డెరివేషన్ ఇక్కడ కూడా. సో ఆల్మోస్ట్ ఆల్ సిమిలారిటీ ఉంటుంది డెరివేషను. సో మీరు కొంచెము అబ్జర్వ్ చేస్తే సో ఏదో ఒక డెరివేషన్ చదివితే రెండవ డెరివేషను ఈజీగా ఉంటుంది. రిలేషన్షిప్ బిట్వీన్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అండ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో వాట్ ఈజ్ మెంట్ బై డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్? సో ఆల్రెడీ మనం ఇది కూడా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాము. ఫ్రీజింగ్ పాయింట్ని ఎట్లా డిఫైన్ చేస్తాము? అట్ ఏ పర్టికులర్ టెంపరేచర్ ద లిక్విడ్ అండ్ సాలిడ్, సో లిక్విడ్ స్టేట్ అండ్ సాలిడ్ స్టేట్ వెన్ దే ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం, దట్ టెంపరేచర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫ్రీజింగ్ పాయింట్. సో లాంగ్ రేంజ్ ఆర్డర్లో క్రిస్టల్ స్ట్రక్చర్ ఫార్మేషన్ లేదా సాలిడ్ స్ట్రక్చర్ ఫార్మేషను ఫ్రీజ్ అయ్యి, సో ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర సాలిడ్ స్టేట్ లిక్విడ్ స్టేట్కు ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ పర్టికులర్ టెంపరేచర్ను ఎస్పెషల్ అట్ 1 atmospheric pressure, దట్ పర్టికులర్ టెంపరేచర్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ దట్ లిక్విడ్. మరి ఇక్కడ డిప్రెషన్ అని ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే బికాస్ బై ద అడిషన్ ఆఫ్ నాన్ వోలటైల్ సొల్యూట్ టు ద సాల్వెంట్, the vapor pressure of the solution decreases. సో బాష్పపీడనము తగ్గుతుంది. ఇప్పుడు అబాష్పశీలి ద్రావితాన్ని కలిపినప్పుడు అబాష్పశీలి ద్రావితాన్ని కలపడం వల్ల మనకు బాష్పపీడనం తగ్గుతుంది. సో బాష్పపీడనం తగ్గుతోంది కాబట్టి ఇంకా కొంచెం తొందరగా మనకు అది ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ డిప్రెషన్ అనేది ఏర్పడుతుంది. అంటే అబాష్పశీలి ద్రావితాన్ని కలపడం వలన బాష్పపీడనము లేదా బాష్పాల సంఖ్య తగ్గిపోతుంది. సో లిక్విడ్ స్టేట్లోనే కొంత మాత్రమే బాష్పాలుగా కన్వర్ట్ అయి ఉంటుంది. అంటే వేపర్ నుండి లిక్విడ్ నుండి సాలిడిఫై అవ్వడం కంటే సో వేపరైజ్ అవ్వడమే తగ్గిపోతుంది నాన్ వోలటైల్ సొల్యూట్ను మిక్స్ చేయడం వల్ల. సో కాబట్టి కంపేర్డ్ విత్ సాల్వెంట్ సొల్యూషన్స్ ఫ్రీజింగ్ పాయింట్ ఎప్పటికీ ఎట్లుంటుంది? తక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ మనము డిప్రెషన్ అన్న వర్డ్ అక్కడ యూజ్ చేసినాం. నిమ్నత అనేది ఘనీభవన స్థాన నిమ్నత. సో ఇక్కడ ఎ గ్రాఫ్ ఈజ్ డ్రాన్, ఒక గ్రాఫ్ గీచినాం. దేని మధ్య గీస్తున్నామంటే ఇట్ ఈస్ డ్రాన్ బిట్వీన్ వేపర్ ప్రెషర్ అండ్ టెంపరేచర్, బాష్పపీడనానికి మరియు ఉష్ణోగ్రతకు మధ్య ఒక గ్రాఫ్ను గీచినాం. బాష్పపీడనానికి ఉష్ణోగ్రతకు దేనితో? ఒక ప్యూర్ సాల్వెంట్తో మరియు సొల్యూషన్ 1 అండ్ సొల్యూషన్ 2. సో సొల్యూషన్ 1కు సొల్యూషన్ 2కు డిఫరెన్స్ ఏమంటే రెండింటిలోన సాల్వెంట్ ఒకటే, సొల్యూట్ ఒకటే. సో ఒకే టైప్ ఆఫ్ సొల్యూట్ను వాడుతున్నాం, ఒకే సాల్వెంట్ను వాడుతున్నాం. మరి ఏమి డిఫరెన్స్ ఉంది అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్స్ డిఫర్స్. సో ద్రావణాల యొక్క గాఢతలు ఇక్కడ వేరువేరుగా ఉంటాయి. సొల్యూషన్ 1 కాన్సన్ట్రేషన్ కంటే సొల్యూషన్ 2 కాన్సన్ట్రేషన్ కొంత ఎక్కువగా ఉంటుంది. సో ఒకటవ ద్రావణం కంటే రెండవ ద్రావణం గాఢత కొంత ఎక్కువగా ఉన్నటువంటి ఈ ద్రావణం అది. సో కాబట్టి సొల్యూషన్ 1, సొల్యూషన్ 2 కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ అంటే ఇవి 2 types ఆఫ్ సొల్యూషన్స్ ఏంటివి? 2 డైల్యూట్ సొల్యూషన్సే.
మనము విలీన ద్రావణాలకే ఈ కాలిగేటివ్ ప్రాపర్టీ స్టడీ చేస్తున్నాం కాబట్టి రెండు డైల్యూట్ సొల్యూషన్సే. బట్ ఇక్కడ డిఫరెన్స్ స్లైట్గా ఏం చేస్తున్నామో కొంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ టు కొంత ఇంక్రీజ్ చేసి వీటికి గ్రాఫ్ను గీచింటే దేని మధ్య వేపర్ ప్రెషర్ వర్సెస్ టెంపరేచర్, బాష్పపీడనానికి ఉష్ణోగ్రతకు మధ్య గ్రాఫ్ను గీస్తే సో వి గాట్ త్రీ స్ట్రైట్ లైన్స్, 3 సరళ రేఖలు ఏర్పడినాయి. ఆ స్ట్రైట్ లైన్స్కు నేమింగ్ ఏం పెట్టినాము అంటే ఏబి స్ట్రైట్ లైన్, సిడి స్ట్రైట్ లైన్ అండ్ ఈఎఫ్ స్ట్రైట్ లైన్. సో ఏబి సరళ రేఖ, సిడి సరళ రేఖ, ఈఎఫ్ సరళ రేఖ. ఏబి స్ట్రైట్ లైన్ ఈజ్ నోన్ యాజ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్. సో ఏబి ద్రావణి యొక్క బాష్పపీడన రేఖ, సిడి ఈజ్ సొల్యూషన్ 1 వేపర్ ప్రెషర్ కర్వ్, సొల్యూషన్ 1 వేపర్ ప్రెషర్ కర్వ్, 1వ ద్రావణం యొక్క బాష్పపీడన రేఖ, ఈఎఫ్ కర్వ్ను, ఈఎఫ్ రేఖను సొల్యూషన్ 2 వేపర్ ప్రెషర్ కర్వ్, సొల్యూషన్ 2 వేపర్ ప్రెషర్ కర్వ్. ఈఎఫ్ రేఖను 2వ ద్రావణము బాష్పపీడన రేఖ అని అంటున్నాం. సో ఏబి కర్వ్ ఈజ్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ కర్వ్, సిడి సొల్యూషన్ 1 వేపర్ ప్రెషర్ కర్వ్, ఈఎఫ్ సొల్యూషన్ 2 వేపర్ ప్రెషర్ కర్వ్. అయితే ఈ కర్వ్స్ను అబ్జర్వ్ చేస్తే హియర్ బి ఈజ్ ద సాల్వెంట్ ఫ్రీజింగ్ పాయింట్, సి ఈజ్ సొల్యూషన్ 1 ఫ్రీజింగ్ పాయింట్, ఈ ఈజ్ సొల్యూషన్ 2 ఫ్రీజింగ్ పాయింట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే యాజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజెస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ ఆల్సో గోస్ ఆన్ ఇంక్రీజెస్. సో కాన్సన్ట్రేషన్ పెరిగే కొలది వేపర్ ప్రెషరు తగ్గుతుంది కాబట్టి ఫ్రీజింగ్ పాయింట్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో యాజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ ఇంక్రీజెస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ goes on decreases. సో కాన్సన్ట్రేషన్ పెరిగే కొలది మనకు ఫ్రీజింగ్ పాయింట్ తగ్గడానికి కారణం ఏమంటే బికాజ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి ఫ్రీజింగ్ పాయింట్ కూడా ఇక్కడ తగ్గుతుంది. సో ఎంత తగ్గుతుంది దాన్ని దేంతో డినోట్ చేస్తాము అంటే డెల్టా టీఎఫ్. సో డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు T0 - T1 ఆర్ T0 - T2, దట్ ఈజ్ నోన్ యాజ్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. So if we observe the curves, here we are observing 2 triangles. So triangle BEH and triangle BCG. So triangle BEH and triangle BCG, if they are equivalent, the sides of the ratios are also equal. So triangle BEH is equivalent to triangle BCG. Then the ratio CG by EH is equal to BC by BH. So BC value enta P0 - P1, BE value P0 - P2. Next CG value T0 - T1, EH value T0 - T2. So T0 - T1 by T0 - T2 is equal to P0 - P1 by P0 - P2. Or so ఏం రాయొచ్చు దాని కంక్లూజను డెల్టా టీఎఫ్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో డెల్టా టీఎఫ్ వాల్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో బాష్పపీడన అదే ఘనీభవన స్థాన నిమ్నత బాష్పపీడన నిమ్నతకు అనులోమానుపాతంలో ఉంది. ఘనీభవన స్థాన నిమ్నత డెల్టా టీఎఫ్ వాల్యూ బాష్పపీడన నిమ్నత P0 - Pకి అనులోమానుపాతంలో ఉంది. సో ఇది మనము కనుక్కోవాలనుకున్న రిలేషన్షిప్. ఏం రిలేషన్ అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. Depression of freezing point is directly proportional to lowering of vapor pressure. So already మనము ప్రీవియస్ వీడియోలో రౌల్స్ లానే డిఫైన్ చేసుకున్నాం. ఏం రౌల్స్ లా? relative lowering of vapor pressure. So relative lowering of vapor pressure is equal to mole fraction of the solute. So relative lowering of vapor pressure is equal to mole fraction of the solute. So relative lowering of vapor pressure P0 - P by
P0. సో సాపేక్ష బాష్పపీడన నిమ్నత ద్రావితపు మోల్ భాగానికి సమానము. సాపేక్ష బాష్పపీడన నిమ్నత ద్రావితపు మోల్ భాగానికి సమానము. P0 మైనస్ P/P0 ఇజ్ ఈక్వల్ టు x2. సో x2 ఏమి? ద్రావితపు మోల్ భాగము. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ ఈజ్ x2. So relative lowering of vapor pressure P0 minus P/P0 is equals to mole fraction of solute x2, or for a particular solvent P0 is constant. So P0 minus P, that is the lowering of vapor pressure, is directly proportional to mole fraction of the solute. So lowering of vapor pressure is directly proportional to mole fraction of the solute. Already మనం ఒక ఫస్ట్ ఈక్వేషన్ ఏం డిరైవ్ చేసినాము? lowering of vapor pressure is directly proportional to delta TF, that is the depression of freezing point. So కాబట్టి delta TF is directly proportional to x2, that is depression of freezing point is directly proportional to mole fraction of the solute, that is x2. So the depression of freezing point is directly proportional to the mole fraction of the solute, that is x2. So ఇది relationship between depression of freezing point and lowering of vapor pressure. సో దీనికి కంటిన్యూషన్ ఉంది డెరివేషను. ఏమంటే relationship between depression of freezing point and molecular weight of the solute. సో అది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం.